ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వీడుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అతను వేలంలోకి వస్తే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు కూడా ప్రకటించాయి. రోహిత్ శర్మ కోసమే కొన్ని ఫ్రాంచైజీలు 50 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యంపై ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లేనని చెప్పుకొచ్చాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా రోహిత్ శర్మ గురించి మాట్లాడిన ఆకాష్ చోప్రా ముంబై ఇండియన్స్ తో కొనసాగడం హిట్ మ్యాన్ కు ఇష్టం లేదని తెలిపాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తో ఉంటాడా వీడుతాడా అనేది పెద్ద ప్రశ్న. నేనైతే అతను ఉండడనే అనుకుంటున్నాను. మరోవైపు రోహిత్ శర్మ 3 ఏళ్ల పాటు ఆడగలిగితేనే జట్టులో రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే మహేంద్ర సింగ్ ధోనికి మాత్రం ఇది వర్తించదు. సిఎస్కేది వేరే కదా. కానీ ముంబై ఇండియన్స్ పరిస్థితి వేరు. ఇక్కడ రోహిత్ శర్మనే స్వయంగా వెళ్లిపోవచ్చు, లేదా ముంబై ఇండియన్సే వదిలేయొచ్చు. ఇందులో ఏదైనా జరగచ్చు. రోహిత్ మాత్రం ముంబై ఇండియన్స్ తో కొనసాగుతాడని మాత్రం నేను అనుకోవడం లేదు. నా వద్ద స్పష్టమైన సమాచారం ఏం లేదు. కానీ ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేస్తుందని అనుకుంటున్నాను. వేలంలో రోహిత్ ను ఇతర జట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ తో హిట్ మ్యాన్ ప్రయాణం ముగిసిందని నేను భావిస్తున్నాను అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.